రామోజీ ఫిలిం సిటీ ప్రతి ఒక్క ఇండియన్ కి సినిమా లవర్ కి ఆ ప్లేస్ ఒక స్వర్గం లాంటిది. ఎక్కడైతే ఇమాజినేషన్స్ రియాలిటీకి టర్న్ అవుతారో ఆ ప్లేసే అది. ఇండియన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ ని షూట్ చేశారు. కానీ ఈ రోజు ఈ వీడియోలో సినిమా గురించి మనం మాట్లాడటం లేదు, కానీ ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు, వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ ని గెయిన్ అయ్యారు, వాళ్ళు ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ చెయ్యని విషయాలేంటిది. ఇదేం గోస్ట్ స్టోరీ కాదు, ఒక మెథాలజీ కూడా కాదు. అవి రిపోర్ట్ అయిన ఎక్స్పీరియన్స్, కానీ నువ్వు వాటిని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ అర్థం చేసుకోండి. టెస్ట్ మోనల్స్ ని కూడా మనం వినాలి, వాటి వల్ల కూడా మన ఇంట్రెస్ట్ పెరగవచ్చు. జూన్ 2025 పోయిన సంవత్సరంలోనే కాజల్ మా మూవీని ప్రమోట్ చేసేటప్పుడు తను రామోజీ ఫిలిం సిటీని వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పింది. ఆమె ఒక ఫీలింగ్ ని కూడా చెప్పింది, ఆమె ఎలా ఫీల్ అయ్యిందని. ఒక తెలియని ఎనర్జీ తిరుగుతున్నట్టు ఆమెకి ఫీల్ అయింది. ఇంకా అలానే ఆ రోజు రాత్రి మొత్తం తను పడుకోలేదంట. కొన్ని షాట్స్ అయ్యేటప్పుడు కాజల్ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఆమె కామెంట్స్ తర్వాత ఏదో రేర్ టైమ్స్, అది కూడా నైట్ లో మాత్రమే అలా ఫీల్ అయ్యారని, టూరిస్టులకి అది కంప్లీట్లీ సేఫ్ అని, ఆ ఎన్విరాన్మెంట్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుందని కూడా చెప్పారు. आई थिंक नेगेटिव एनर्जी जिसे कहते हैं, हम कहते हैं उसे वाइब्स. देयर इज अ वर्ड फॉर इट, वाइब जो होता है. कभी कभी लगता है कि आप ऐसे जगह पे जाते हो और आपको कुछ ठीक नहीं लग रहा है. తనే కాదు, ఎంఎం కీరవాణి ఆస్కర్ విన్నింగ్ కంపోజర్, సెప్టెంబర్ 2025 సేమ్ ఇయర్ లో అతను మెన్షన్ చేశాడు. అతను ఏం చూడలేదని కూడా చెప్పాడు, కానీ ఒక ఫీమేల్ సింగర్ ఎంఎం కీరవాణికి చెప్పింది ఎవరో తన చెవుల్లో విస్పర్ చేస్తున్నట్టు. రికార్డింగ్ స్టూడియోలో వాళ్ళు ఎలోన్ గా ఉన్నప్పుడు. ద మోస్ట్ ஹாண்டட் பிளேசஸ் ஆன் எர்த்தில் அது ராமோஜி ஃபிலிம் சிட்டி பேர் இருக்கு. அப்போ அது நான் பார்க்கல, பட் என்ன கூட ஒர்க் பண்ண சிங்கர்ஸ் இல்லை, ஃபீமேல் சிங்கர்ஸ், அவங்க ஒண்டியா போகும்போது அந்த స్టూడియోకుள்ள పోయి సింఫనీ స్టూడియో இருக்கும், అங்கே పోయి ఇంకా చాలా మందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుంటాయి, కానీ బయటికి చెప్పుండరు. మీరు ఈ విషయంని గూగుల్లో కూడా అడగొచ్చు, ఎందుకు రామోజీ ఫిలిం సిటీని హాంటెడ్ ప్లేస్ అంటారని. ఈ స్టోరీ వెనకాల ఒక విషయం ఉంది. అదేంటంటే నిజాం బ్యాటిల్ ఫీల్డ్ అది. అక్కడ చనిపోయిన వాళ్ళు సోల్జర్స్ అయి ఉన్నారు. ఇక వాళ్ళ సమాధుల మీదనే రామోజీ ఫిలిం సిటీని బిల్డ్ చేశారు. ఆ డెడ్ సోల్జర్స్ వాళ్ళ రెస్లెస్ సోల్స్, యుద్ధం కోసం పోరాడుతున్న వాళ్ళ ఆత్మలు అక్కడ తిరుగుతున్నాయని చెప్పి ఈ విషయాన్ని కన్సిడర్ చేశారు. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా, టెక్నీషియన్స్ కూడా బిగ్ ఫిలిం మేకర్స్ కింద పనిచేసేటప్పుడు రాజమౌళి టీం నుంచి అయినా వేరే ఇతర పెద్ద డైరెక్టర్స్ నుంచి అయినా వాళ్ళందరూ ఫార్మల్లీ ఒక విషయం గురించి మాట్లాడారు. రామోజీ ఫిలిం సిటీలో నైట్ షిఫ్ట్స్ మెంటల్లీ హెవియర్ గా ఉన్నాయని. వేరే లొకేషన్స్ లలో నైట్ షిఫ్ట్ చేస్తే నార్మలే అనిపించేది, కానీ రామోజీలో ఏదో బరువుని వాళ్ళు మోస్తున్న ఫీలింగ్ ని వాళ్ళు తెచ్చుకున్నారు. అదేం భయంకరంగా కాదు, కానీ ఒక అన్కంఫర్టబుల్ ఫీల్. ఇంకా విషయానికి మాట్లాడుకుంటే డిస్కంఫర్ట్ ఉంటేనే ఒక భయం రేజ్ అవుతుంది. అసలు రామోజీ ఫిలిం సిటీ రియల్ గా ఏంటిది? అదొక మ్యాసివ్ సిటీ, పేరుకు తగ్గట్టే చాలా పెద్దగా ఉంటుంది. జస్ట్ సెట్స్ ఉండటమే కాదు, రోడ్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, హోటల్స్, ఎంటీ స్ట్రక్చర్స్ ఉంటాయి. డేలో చాలా క్రౌడెడ్ గా ఉంటుంది, లౌడ్ గా మనుషులు నడుస్తూ ఆనందంగా ఉంటుంది. కానీ నైట్ లో లార్జ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ ఎంటీగా ఉంటాయి. ఇక్కడ మనుషుల బ్రెయిన్ డిజైన్ చేసింది సైలెంట్ లో, ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్స్ లో సేఫ్ గా ఉండడానికి కాదు. ఎందుకంటే ఎలోన్ గా పెద్ద ప్లేస్ లో ఒంటరిగా ఉన్నామనే ఫీల్ ఉంటే మనుషులు భయాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక అక్కడనే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. మొదటి ఇన్సిడెంట్ ప్యాటర్న్స్ లో టెక్నీషియన్స్ ప్యాటర్న్స్ ని నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. డ్రామాటిక్ ఈవెంట్స్ కాదు, చిన్న చిన్న విషయాలు, లైట్స్ పడిపోవడం అయినా, గాలికి ఎక్విప్మెంట్స్ స్లైడ్ గా షిఫ్ట్ అవ్వడం అయినా, క్రూ మెంబర్స్ తట్టి కింద పడటం అయినా, దెబ్బలు తాకించుకోవడం అయినా. స్టార్టింగ్ లో ఇదొక నీరసం వల్ల అన్నారు, కానీ ఆ సేమ్ ఇన్సిడెంట్ రిపీటెడ్ గా అయింది అదే సేమ్ ఏరియాస్ లో, కాకపోతే డిఫరెంట్ క్రూ తోటి. ఇక అది జోక్ కాదని అందరు ఆపేశారు. ఇప్పుడు ఒక సెన్సిటివ్ పార్ట్కి వస్తే, ఉమెన్ హాస్టల్ ఎక్స్పీరియన్స్. కొందరు ఉమెన్ ఆర్టిస్ట్, స్టాఫ్ మెంబర్స్ గెస్ట్ హౌస్ లో స్టే చేశారు. డిస్టర్బింగ్ సెన్సేషన్స్ ని రిపోర్ట్ చేశారు. సైట్స్ ఏం లేవు, ఎవరికేం కనిపించలేదు, కానీ ఒక సెన్సేషన్ మాత్రమే, ఒక ఫీలింగ్ లాంటిది. ఎవరో బెడ్ మీద కూర్చున్నట్టు, షోల్డర్ మీద ప్రెషర్ ఉన్నట్టు, హెయిర్ స్లైడ్ గా జరిగినట్టు. సెక్యూరిటీకి కూడా ఏం కనిపించలేదు, ఏమీ లేదని కూడా చెప్పారు. ఒక ప్రూఫ్ లేదు, ఒక ఎవిడెన్స్ లేదు. కానీ భయానికి ప్రూఫ్ ఉండాల్సిన అవసరమే లేదు. చాలా మంది రూమ్స్ ని చేంజ్ చేద్దామన్నారు, మరికొంతమంది అసలు ఓవర్ నైట్ వరకు స్టే చేయొద్దని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు సైకాలజీ ప్రకారం మాట్లాడితే భయం ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందంటే, ఎన్విరాన్మెంట్ అన్ఫెమిలియర్ గా ఉన్నప్పుడు, సైలెన్స్ అన్యాచురల్ గా ఉన్నప్పుడు, స్ట్రక్చర్స్ ఎంటీగానే ఉండొచ్చు కానీ అదొక డిఫరెంట్ ఫీల్ ని తీసుకొచ్చినప్పుడు.
బ్రెయిన్ ప్యాటర్న్స్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే దానికి ఒక క్లారిటీ దొరికినప్పుడు అది స్ట్రెస్ కి, యాంగ్జైటీకి దారి తీస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒక్కరిద్దరు ఎక్స్పీరియన్స్ చేశారంటే అది నార్మలే అనిపిస్తుంది, కానీ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేస్తే అది ఖచ్చితంగా భయం అవుతుంది. సైకాలజీ ఒక్కటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అక్కడనే మిస్టరీ అనేది సర్వైవ్ అవుతుంది. ఇక్కడ రియల్ హారర్ గోస్ట్ కాదు, అదొక అన్సర్టనిటీ. ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ చేయనప్పుడు, ఒక అథారిటీ దాన్ని డినై చేసినప్పుడు, రామోజీ ఫిలిం సిటీ దాన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు ఫిలిమ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ క్వైట్ గా ప్రజలు కొన్ని విషయాలని అవాయిడ్ చేస్తారు. కొన్ని టైమింగ్స్ అయినా, కొన్ని బిల్డింగ్స్ అయినా, కొన్ని ఏరియాస్ అయినా భయం వల్ల ఆ ప్లేస్ ని ఎవ్వరు షట్ డౌన్ చేయరు. వాళ్ళు సింపుల్ గా సెటిల్ అయ్యారు. ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్ కి, ఫర్దర్ మూవీస్ కి. కానీ అది అఫీషియల్లీ హాంటెడ్ ప్లేస్ అని ఎవరు చెప్పలేరు. జస్ట్ అక్కడ ఉన్న ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ అవి.